హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీను ఫీల్ గుడ్ మూమెంట్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీరెప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి అబాంగ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అబాంగ్ అని. సో తనది బర్త్డే అనమాట. సో అక్కడికి వెళ్ళాము అందరం కలిసి. సో బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. సో అబాంగ్ వచ్చేసరికి అంటే ఇక్కడ మలేషియాలో బిగ్ బ్రదర్స్‌ని అబాంగ్ అని చెప్తారు. సో తను ఒక డాన్ అనే చెప్పాలి ఇక్కడ మలేషియాలో. కానీ చాలా మంచి వ్యక్తి. అసలు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, లేదు అంటే ఎవరికైనా హెల్ప్ కావాలి అన్నా ముందుంటాడు. చాలా బాగా రెస్పాండ్ అవుతారు అన్న అయితే. చాలా హెల్పింగ్ నేచర్. అందరికీ బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. పూర్ పీపుల్స్ అందరికీ గూడా. సో చెప్పాలి అంటే అబాంగ్ తను కూడా మన ఇండియనే. అంటే వాళ్ళది పాకిస్తాన్ అనమాట. తర్వాత వీళ్ళిక్కడ మలేషియాలో సెటిల్ అయ్యారు. సో మంచి వాళ్ళ గురించి చెప్పడం తప్పులేదు కదా! సో అంటే తన గురించి మనకెందుకు అన్నట్టు, అంటే తెలియని వాళ్ళ గురించి మనకెందుకు అన్నట్టు ఉంటుంది. బట్ కాకపోతే మంచి వాళ్ళ గురించి చెప్తే తప్పులేదు కదా అని చెప్పి చెప్తున్నాను. సో అబాంగ్ ఎంత సింపుల్‌గా ఉంటారో అంత మంచి వ్యక్తి, అంత హెల్పింగ్ నేచర్ ఉంటుంది. సో ఈ పార్టీ వచ్చేసరికి ఇక్కడ హోటల్‌లో అయితే అరేంజ్ చేశారు. సో చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అండ్ అట్లాగే అక్కడ లైవ్ సింగింగ్ ఇదంతా కూడా పెట్టారు. అంటే మెయిన్‌లీ ఇక్కడ ఏ పార్టీకైనా సరే మెయిన్‌లీ వీళ్ళైతే లైవ్ సింగింగ్ పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తీసుకెళ్ళి కింద పెట్టగా ఇది ఆయనకొచ్చేసరికి 64th ఇయర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అనమాట. సో ఇది ఒక సర్ప్రైజ్ పార్టీ. ఆయనకైతే తెలీదు ఇదంతా గూడా. సో అంతా అరేంజ్‌మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆయన అక్కడికి తీసుకురావడం అనేది జరిగింది. చూసాం కదా ఎంత సింపుల్‌గా ఉంటారో అంత మంచి ఆయన. సో ఆయనకైతే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా సరే తనకి తెలియని వాళ్ళంటూ ఉండరు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా ఇష్టపడతారు ఆయన్నైతే. పార్టీ అంతా కూడా అబాంగ్ అండ్ వైఫ్ ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే పార్టీస్ ఏదైనా సరే ఇట్లానే ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. బట్ కాకపోతే సర్ప్రైజ్ పార్టీ అనేసరికి కొంచెం ఎక్కువ థ్రిల్లింగ్ ఉంటుంది కదా! సో ఆ థ్రిల్లింగ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరూ అయితే. ఆ ఫీల్ గుడ్ మూమెంట్స్ అన్ని వీడియోలో ఇంక్లూడ్ చేశాను. చూసేయండి. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.